వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది 40 తర్వాత సెక్షువల్ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సెక్షువల్ లైఫ్ అనేది మనకు తగ్గిపోతుంది అన్నప్పుడు, టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతుంది అన్నప్పుడు కొన్ని రకాల సంకేతాలు అనేవి కనిపిస్తాయి. అలాంటి సమయంలోనే మనం జాగ్రత్త పడితే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వారానికి ఒక్కసారైనా శృంగారంలో పాల్గొంటే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావని చెప్పేసేసి ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరి అసలు ఎందుకు ఈ సెక్షువల్ లైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి 40 తర్వాత? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారి దగ్గర ఉన్నాను, ఎండి యునాని. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా ఏంటంటే మీరు ఇప్పటికే మెన్ హెల్త్ గురించి అవేర్నెస్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి అని అనిపించింది నాకైతే. ఎందుకంటే 40 తర్వాత అసలు మా సామర్థ్యం తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది మాకు తగ్గిపోతుంది అని తెలిపే సంకేతాలు ఏముంటాయండి? ఇది డెఫినెట్లీ 40 ఇయర్స్ వాళ్ళు అసలు ఈ వీడియో మిస్ అవ్వకూడదు. ఎందుకంటే 40 ఇయర్స్లో డెఫినెట్లీ వాళ్ళకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే వాళ్ళకు నాలుగు ఇంపార్టెంట్ సంకేతాలు నేను చెప్తాను. వాళ్ళకు ఎందుకు తగ్గాయి అనిపిస్తాయి. ఫస్ట్ వాళ్ళకు అంటే అలిచిపోవడం, ఏదైనా పని చేయాలంటే పోస్ట్పోన్ చేయడం, అవన్నీ ఉంటుంది. ఇంకోటి అలాగే కొంచెం మర్చిపోతూ ఉంటారు, ఇది చిన్న విషయం. మూడోది వాళ్ళకు లిబిడో, లాస్ ఆఫ్ లిబిడో, కలవాలంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ రాదు. వద్దు నాకు, వాళ్ళకు అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, వద్దు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకేంటంటే ఒకవేళ కలిసినా కానీ వాళ్ళకు టైమింగ్ ఉండదు, వాళ్ళ ఎరెక్షన్స్ మంచిగా రావు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ సమయంలో అగైన్ ఏమైనా టెడ్లా ఫిల్ స్వాగ్రా అటు ఇటు వెళ్ళారనుకోండి, ఇక మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది వాళ్ళ సెక్షువల్ లైఫ్. సో సెక్షువల్ లైఫ్ని మంచిగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ డైట్, అగైన్ నేచురల్ యునాని మెడిసిన్స్తో మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చాలా వరకు కూడా ఒకప్పుడు మనం చూస్తే 60+ వాళ్ళ సామర్థ్యం బాగుండేది, అంటే పిల్లలుగానే సామర్థ్యం కూడా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు 40కి ఎందుకు ఈ లక్షణాలు వస్తూ ఉన్నాయి? డెఫినెట్లీ ఎందుకంటే సార్ వీళ్ళు లైఫ్ స్టైల్ అగైన్ వాళ్ళకి ఏంటంటే నిద్ర లేదు, స్ట్రెస్, టార్గెట్, టెన్షన్స్, ఆఫీస్లో అటు ఇటు వాళ్ళకు ఉంది ప్రాబ్లం. దాని వలన వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా తింటున్నారు, హోటల్స్లో తింటున్నారు, ఎక్కడ పోతే అక్కడ. ఇప్పుడు ఒక సర్వే ప్రకారం హోటల్స్లో అంతా చేసిన తర్వాత మొత్తం కల్తీ, అంత మంచిగా లేదు, కానీ అవే తింటున్నారు. అట్లా ఇవన్నీ ఏంటంటే ఇవాళ కుక్ ఫుడ్ తినట్లేదు, అంటే మంచి ఫుడ్స్ లేవు, ప్రాసెస్డ్. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సెక్షువల్ గా సామర్థ్యం అనేది మనము ఎందుకంటే 40+ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. దాని వలన వాళ్ళ డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ ఏదో ఉంటే దాని గురించి డీటెయిల్ చెప్తాం. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ రెడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి వాడాలి. అవి అమైనో యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. దాంట్లో అమైనో యాసిడ్ ఏం చేస్తుందంటే మీ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది, బ్లడ్ మంచిగా దూసుకొస్తుంది. 8 times బ్లడ్ అంగానికి వెళ్ళాలి, అంగం గట్టిపడాలంటే. సో అలాంటి ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. 40+ వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని మంచి నిద్ర తీసుకుంటే చాలు. ఓకే. కొద్ది మందిలో ఉన్న అపోహ ఏంటంటే సార్, సైజ్. ఇప్పటికే మీరు చాలా వీడియోస్లో చెప్పారు ఏంటంటే మన షూట్ స్టార్ట్ అయ్యేదానికి బిఫోర్ అట్లా నేను కూడా మీ పేషెంట్స్ వచ్చినప్పుడు విన్నాను. నాకు సైజ్ తక్కువ ఉంది సార్ అని చెప్పేసి జస్ట్ ఒక 19 ఏళ్ళ కుర్రాడు చెప్తా ఉన్నాడు. అంటే ఈ సైజుకి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉందా, లేదంటే స్టామినా అనేది ఇంపార్టెంటా? సార్ నేను లాస్ట్ 1 వీక్లోనే 25 పేషెంట్ చూశాను సైజ్ గురించి. ఇవి అపోహాలు కాదు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లింగం ష్రింక్ అవుతుంది, వాళ్ళు కొంతమందికి అతిగా బరువు అవుతుంది. ఇప్పుడు మనం చూసింది 19 years అబ్బాయి. 19 yearsలో ఎందుకు అవేర్నెస్ వచ్చిందో, ఎందుకు ఫీల్ అవుతున్నాడు అతను అంటే వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. ఫోన్ మూవీస్ కానివ్వండి, అది చూసి మాది కూడా అలాగే ఉండాలి, నాకు చాలా చిన్నగా ఉందని కంపేర్ చేస్తున్నారు. అది కూడా తప్పు. అది రియల్ లైఫ్ అది వేరే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలది కూడా తప్పు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే నీది ఇంతేనా, నీది చిన్నగా ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమ్మాయిలు కూడా ఇవాళ రేపు అంటే సోషల్ మీడియాలో అంటే ఫోన్స్ ఉంటున్నాయి, అంతా చూస్తున్నారు. ఇలా కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది అంటే చెప్పేసి సార్ అంతా లేదు సార్, చిన్నగా ఉంది సార్, అలా ఉందని వచ్చేస్తున్నారు. వాళ్ళకు మనం ఏం చేస్తున్నామంటే మీరు టెన్షన్ తీసుకోకండి, మీరు గట్టిగా ఉన్నట్టు చూసుకోండి, ఎంత ఉంటే అంతలో హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాం. కానీ ఆన్లైన్లో అది తెప్పించుకోవడం ప్రాబ్లం అవుతుంది. రియల్లీ ఎవరికైనా ఒకవేళ ష్రింక్ అయింది, గట్టిగా పడట్లేదు, ఒకవేళ తెలుస్తుంది చెక్ చేసిన తర్వాత, వాళ్ళే అసెస్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం. డయామీటర్ పెరిగేటట్టు మనం ఇస్తాము. థిక్నెస్, డయామీటర్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఓకే. సైజ్ అనేది ఏ ఏజ్ వరకు సార్? ఇది యూజువల్లీ 19 years 20 years వరకు అంతే, దాని తర్వాత అది పెరగదు.
ఎప్పుడైతే 13-14లో పెద్దగా అవుతారో వీళ్ళు అవన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. అబ్బాయిలు చూస్తారు కదా మీరు, యూజువల్లీ మీరు చూడండి 9th క్లాస్లో యూజువల్లీ 9th క్లాస్లో హైట్ పెరుగుతుంది. మీరు గమనించండి 10th వచ్చే వరకు ఫైనల్ ఎంత అయితే అంత అవుతుంది. అంటే అతను 15-16కి వస్తాడు. ఓకే, ఇంకొక 2 years మళ్ళీ ఏదైనా అది ఇది అవి ఇచ్చి మనం మేనేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం చేయలేం. ఓకే, సో ఇలాంటి కేసెస్ వస్తాయి. సైజు ఇప్పుడు ఆ 25లో మనం చూసింది జెన్యున్ కేసెస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఒక 10 కేసెస్ ఉంటాయి. మిగతా అంతా అపోహలు, టెన్షన్లు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది చూసారు ఇది చూసారు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి సాటిస్ఫై అవ్వాలంటే ఇది సైజు కూడా ఏమైనా మ్యాటర్ ఉంటుందా సార్? అంటే ఏమైనా ఇంత సైజు ఉన్న వాళ్ళు చేస్తేనే సాటిస్ఫై అవుతారు, లేదంటే చిన్న సైజు ఉన్న వాళ్ళు చేస్తే అవ్వరు అనేది? అదేం ఉండదండి. అంగం లావు ఉన్న వాళ్ళకు చిన్నగా ఉన్నా కానీ సాటిస్ఫై చేస్తారు. ఓకే, వాళ్ళకి హిట్ అవ్వాలి, వాళ్ళకి ఆర్గజం రావాలి అంతే. ఒక అబ్బాయి ఒకవేళ అంగం చిన్నగా ఉంది కానీ గట్టిగా ఉంది, అతనిది ఒక 4 inches ఉంది అనుకోండి. ఓకే, ఇంకో అతను ఉన్నాడు ఒకవేళ 6 inches ఉంది కానీ అంత ఎరెక్షన్ రావట్లేదు, అంత గట్టితనం లేదు, ఇతను చాలా సాటిస్ఫై చేస్తాడు. ఇతను ఏంటంటే మల్టిపుల్ ఆర్గాజమ్స్ కూడా అమ్మాయికి వచ్చేటట్టు చేస్తాడు. అతను చేయలేడు, బికాస్ అందులో స్టిఫ్నెస్ లేదు. స్టిఫ్ ఉండాలి అంతే, అది లేకపోతే అతను సాటిస్ఫై చేయలేరు. సో అమ్మాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే డోంట్ గో ఆన్ సైజ్, రీల్ చూసి అలా ఉంది అట్లా ఉంటుంది దాంతో ఏం కాదు. మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా, మీకు ఆర్గాజం వస్తుందా లేదా అది చూడండి, స్టిఫ్నెస్ ఉండేటట్టు చూడండి. ఇంకోటి ఏం చూస్తున్నానంటే నేను అమ్మాయిలు కూడా అబ్బాయిలు వాళ్ళ హస్బెండ్స్కి కానివ్వండి వాళ్ళ పార్ట్నర్స్ కానివ్వండి స్వాగరాలు వైగరాలు ఇస్తున్నారు, వాడండి అని. అది పాలలో కలిపిచ్చేస్తున్నారు, లేకపోతే అది వాళ్ళకి అట్లా ఇచ్చేస్తున్నారు. సినిమాలలో నిజంగా రియల్ లైఫ్ లో అయితే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావట్లేదు. మీరు పోగొట్టుకుంటున్నారు. రాబోయే రోజులు అది కూడా పనిచేయదు, మరి ఏం చేస్తారు? అట్లే వాళ్ళకి కాపాడుకోండి, వాళ్ళకు మంచిగా చూడండి. వాళ్ళు టీవీలో సైజు చూసి వాళ్ళకు కూడా అలాంటిది కావాలని చిన్న. సార్ మీరు సైజ్ అంటుంటే అంటే మీరు ఏదో వేరే ప్రోడక్ట్లు చూసి ఇట్లా అనే మీరు అంటున్నారు కదా, కానీ మీ ప్రోడక్టే ఇప్పుడు తిలా గురించి మీరు చెప్తూ ఉంటారు. ఈ తిలా యూజ్ చేశారంటే సైజ్ పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా అదొక్కటి వాడితే, తిలా వాడితేనే సైజ్ పెరుగుతుంది? ఎందుకంటే ఆ వీడియో మిలియన్స్లో వెళ్ళిపోయింది. సో నిజంగా తిలా ఒక్కటి వాడితే సైజ్ పెరుగుతుందా? తిలా ఒక్కటి వాడకూడదు, తిలాతో పాటు ఎప్పుడైనా సరే అంత కిట్ వస్తుంది. ఓకే, ఓవరాల్ తీసుకుంటే లోపల నుంచి కూడా హార్మోన్స్ అవి ఇవి సరిగా. తిలా అంటే ఇప్పుడు అది ఆయిల్ ఓన్లీ ఎక్స్టర్నల్, అక్కడ ఎక్స్టర్నల్ ఆయిల్ ఉంటుంది. తిలా అంటే డిజైన్ ఫర్ అంగం అనమాట, అక్కడే అంగానికి స్ట్రెంగ్త్ ఇచ్చడానికి. ఇప్పుడు మనం ఫేస్ క్రీమ్ పెట్టుకుంటాం, కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటాం, ఇయర్ డ్రాప్స్ వేసుకుంటాము, అలా ప్రతి ఒక్కటి వేరే వేరే. ఇది వేయడం వల్ల ఏంటంటే నర్వ్ స్ట్రెంత్ ఏమైనా పెరుగుతుందా అండి? ఇది తిలా ఏం చేస్తుందంటే అక్కడ మ్యాగ్నెట్ లాగా గుంజుతుంది అనమాట అంత బ్లడ్ ని, అక్కడ బ్లడ్ దూసుకెళ్ళి వస్తుంది. ఓకే, సో ఇట్ స్ట్రెంథన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మసాజ్ ఉంది, మనం ఏవేవో హర్బ్స్ షర్బ్స్ నూనెలు వేసి అది బాడీ మసాజ్ చేస్తే డెఫినెట్లీ మనకు వస్తుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అక్కడ అంతే, డిజైన్డ్ ఫర్ దట్ అనమాట. అది మీ మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడితే ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ ఎరెక్షన్ ప్రాబ్లం మాకు గట్టి పడట్లేదండి, త్వరగా అవుట్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎన్ని రోజులు వాడితే యూజ్ఫుల్గా ఉంటుందండి? ఎందుకు అడుగుతున్నా అంటే ఇది కేవలం ఏదో ఒక్క వీడియో చూడడం వల్లనో లేదంటే మీరు చెప్పారనో 1 నెల 2 నెలలు వాడి ఆపేస్తూ ఉంటారు. అది మీరని కాదు, ఏ డాక్టర్దైనా సరే 1 నెల 2 నెలలు ఆపి 3వ నెలకే వేస్ట్ అబ్బా ఇంకా అనే మాటలు అంటూ ఉంటారు. మీరు అసలు ఏం చెప్తా ఉన్నారు జనానికి? ఎన్ని నెలలు వాడితే ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి? నేను చెప్తానండి, డెఫినెట్లీ యునాని మెడిసిన్స్ మీరు 4 months వాడాల్సిందే. ఓకే, అట్లా ఏజ్ మీద డెఫినెట్లీ ఏజ్ డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్. కొంతమందికి అంటే ఇప్పుడు ఏజ్ 60 అనుకోండి, ఆయనకు ఆల్మోస్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవ్వడం ఆగిపోతాయి, ఆయనకు ఎరెక్షన్స్ రావు, ఏమి రావు, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రావు, బ్లడ్ వెజల్స్ అన్ని పాడైపోతాయి, టైం పడుతుంది కదా. నియర్లీ ఇట్ టేక్స్ 4 to 6 months. ఓకే, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒక అబ్బాయి ఉన్నాడు 25, ఆయనకు ఒక 4 months చాలు, మంచిగా అయిపోతాడు. ఆయన ఒక 2 months వాడి వదిలేస్తే అది అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకైనా చేంజెస్ తెలుస్తూ ఉంటుంది సార్. అంటే ఫస్ట్ మంత్ కి, సెకండ్ మంత్ కి, థర్డ్ మంత్ కి 40 రోజులు పడుతుంది మంచి అప్రిషియేట్ చేసేంత రిజల్ట్ రావాలంటే. ఓకే, అది వచ్చినా కానీ ఎఫర్ట్ చేయలేని తీసుకోను, లేకపోతే తీసుకున్న తర్వాత 1 నెల వాడాము అంత రావట్లేదని చాలా మంది ఉంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ డిసైడ్ చేయండి తీసుకోవాలన్నా లేదా, ముందుకు వెళ్ళాలన్నా లేదా, అంతే. ఫస్ట్ మీరు స్టడీ చేయండి, ఎక్కడ వస్తున్నాము,
ఈ క్లినిక్కి వెళ్తున్నాము, ఈ డాక్టర్ ఎందుకంటే మీ వీడియోస్ ప్రతి వీడియోలో కూడా మీ ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఇది 4 to 6 months అని చెప్తూనే ఉన్నారు. నేను సో మెంటల్లీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి రావాలి, ఇంకా లేదు 4 to 6 months వాడాలి రావాలి. ఇంకా ఇది కూడా చెప్తున్నాను నేను, మొదటి నుంచి 20 నుంచి 40 రోజులు పడుతుంది రెస్పాన్స్ వచ్చే వరకు. ఆ రెస్పాన్స్ చూసుకోండి మీరు, అట్లా ఫస్ట్ 2 months రెస్పాన్స్ చూసుకోండి అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతాయి. అదేలేండి, అది కొంచెం ఏంటంటే కంపల్సివ్ డిజార్డర్ లాగా కూడా మారొద్దని నేను చెప్తుంటాను. ఎందుకంటే మనం ఏ మెడిసిన్ కంటిన్యూ లైఫ్ లాంగ్ ఇవ్వం, అట్లా అలాగ ఉంటుంది. డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారి యునానీ మెడిసిన్స్ 6 months వాడినాం సార్, అంత బాగానే ఉంది. టైమింగ్ అనేది ఎంతవరకు పెంచుకోవచ్చు? మనం మెడిసిన్స్ వాడిన తర్వాత టైమింగ్ అంటే ఒక 1/2 hour కూడా వాళ్ళు చేయొచ్చు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో. ఓకే, అది మేము చెప్తాము. ఏంటి ఆ టెక్నిక్? యూజువల్లీ ఇప్పుడు వీరేం వెళ్ళిపోతుందంటే ఆ సమయంలో అతను జరిగి మళ్ళీ ఫోర్ ప్లే అది ఇది చేసుకోవాలి, ఒక 1 or 2 minutes. అగైన్ ఇన్సర్షన్, అగైన్ ఇంటర్ కోర్స్ చేయాలి. ఎందుకంటే టైమింగ్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎజాక్యులేషన్ ని ఆపే సామర్థ్యం వస్తుందండి మీ మెడిసిన్స్ వాడిన తర్వాత? వస్తుంది, ఎందుకంటే కరెక్ట్ గా అది ఆగిపోయడానికి ఎట్లా చేస్తారు? యునాని ఏం చెప్తుందంటే, మీకు రతి క్రీడలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో, ఇంటర్ కోర్స్ ఎప్పుడైతే చేస్తారో ఆ సమయంలో మీ కిడ్నీస్ కూడా హెల్దీ ఉండాలి, అవి కూడా హెల్ప్ చేస్తాయి. జోఫే గుర్దా అంటారు దాన్ని. ఒకవేళ కిడ్నీస్ వీక్ అయిపోతే కూడా మీ టైమింగ్ పోతుంది. ఒకవేళ ప్రాస్టేట్ గ్లాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా వీక్నెస్ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే కూడా మీకు టైమింగ్ లో అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు ఒకవేళ టెస్టికల్స్ లో పెయిన్ ఉంది ఏదైనా ఉంటే అక్కడ కూడా వస్తుంది. అంటే యునాని అంతా చేసుకుంటూ వస్తుంది. అదే కంపేర్ టు ఎలోపతిక్ మెడిసిన్స్, ఇది ఒక టాబ్లెట్ ఉంటుంది, అక్కడ పోయి ఆ మజిల్స్ ని స్టిఫ్ తీసేస్తుంది. డిపెండ్స్, కంపల్సరీ డిజార్డర్, మళ్ళీ అది అవసరం పడుతుంది నెక్స్ట్ టైం, అది ఇక్కడ కాదు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఎస్ఏ రెహమాన్ గారి యునానీ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మా సామర్థ్యం పెరిగింది, కానీ అమ్మాయిలు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. సో ఏంటంటే ఫిమేల్స్లో ఈ కోరికలు తగ్గడానికి రీజన్ ఏముంటుంది? అదేవిధంగా వాళ్ళని త్వరగా మూడ్లోకి తీసుకుని రావాలంటే టెక్నిక్స్ ఏంటండి? ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఇతను అంటే అబ్బాయి కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఇంకా కొంచెం 40 years అయిన తర్వాత ఆమె ఒక 35 అవుతుంది, ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, అవన్నీ నడుస్తుంటాయి. కమ్యూనికేషన్ లేదు, ఎప్పుడంటే అప్పుడు ఈయన స్టార్ట్ అవ్వడం, ఆమె మూడ్లో లేకపోవడం ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇంకోటి ఏమవుతుందంటే, నేను సర్ప్రైజెస్ ఈ రోజు ఎట్లైనా నేను రేపు కలుస్తానని ఈయన ఫిక్స్ అవుతాడు, ఆమెకు చెప్పడు. ఓకే. అమ్మాయికు ఆర్గాజం రావాలంటే అట్లీస్ట్ 45 minutes పడుతుంది అమ్మాయికి. ఇక వేరీ అవ్వచ్చు అటు ఇటు. ఆర్గాజం అంటే ఇది ఏదో ఇంటర్ కోర్స్ ఒకటే కాదు, కానీ ఆ ముందు జరిగే ప్రక్రియను కూడా కౌంట్లోకి తీసుకోవాల్సిందేనా? నో, అంటే ఇంటర్ కోర్స్ తర్వాత ఆఫ్టర్ ప్లే అమ్మాయికి ఒకవేళ ఫోర్ ప్లే కలవడం అది ఇది స్టార్ట్ అయ్యి అంతా చేసిన తర్వాత ఆమెకు ఆ టైం ఉంటుంది. ఓకేనా? అబ్బాయికి ఇంటర్ కోర్స్ చేసిన తర్వాతనే టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇతను అబ్బాయికి కూడా ఫోర్ ప్లే కావాలి, మంచి మూడ్లో రావాలంటే. ఇప్పుడు ఈయన ఒకవేళ చెప్పాడు అనుకోండి, రేపు మనం ఫిక్స్ అయిపోయాడు, చెప్పాడు అమ్మాయికి, అనుకుంటాడు ఈ రోజు కలుస్తా లేకపోతే రేపు కలుస్తా అని అనుకుంటాడు, కానీ చేయడు, చెప్పడు అనమాట. ఆ చెప్పకపోవడం వలన ఏమవుతుందంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది, కలుస్తాను, హార్మోన్స్ అది స్టార్ట్ అవుతుంది. అతను చెప్పడు అక్కడ. దాని తర్వాత డైరెక్ట్ పోయి ఇతనైతే ఫోర్ ప్లే అయిపోయింది, రెడీ అయిపోయాడు, హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఆక్సిటోసిన్ అది ఇది మొత్తం రెడీ అయిపోయాడు, హీఈస్ రెడీ ఫర్ ఇంటర్ కోర్స్. ఆమె లేదు కదా, ఇక్కడ టైమింగ్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ ఉండాలి, చెప్పుకోవాలి, దాని తర్వాత వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు అంటే మామూలుగా ఒకవేళ ఫిమేల్సే వచ్చి మీ దగ్గరికి కంప్లైంట్స్ ఇచ్చారు, మా హస్బెండ్ పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేసి అని మీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు, కానీ ఇట్లాంటివి తగ్గిపోయి ఇప్పుడు ఏమైనా మెయిల్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసేసి యాజ్ ఏ కపుల్ థెరపీ ఎక్స్పర్ట్గా కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు వచ్చేసి ఏమైనా చెప్తున్నారా అంటే, సార్ మా వైఫ్కి కూడా ఏమైనా కొంచెం టైమింగ్ పెరగడానికి ఏమైనా ఉన్నాయా, మూడ్ ఉంటాయా సార్? అట్లా ఫిమేల్స్ కూడా ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, లాస్ ఆఫ్ లిబిడో అమ్మాయిలకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా విపరీతంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి అదే కదా, ఇప్పుడు పీరియడ్స్ దగ్గర ఉంటే వాళ్ళ మూడ్ వేరే ఉంటుంది, పీరియడ్స్ అయిపోయిన తర్వాత వేరే మూడ్ ఉంటుంది, మధ్యలో ఓవ్యులేషన్ అప్పుడు ఎక్కువ కావాలంటారు. ఈ మంత్ లోనే చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకు. సార్ చాలా వరకు కూడా ఫోర్ ప్లే ఆఫ్టర్ ప్లే ఈ మూడిటికి ఒక పెద్దపీట వేస్తూ ఉంటారు దీంట్లో, అంటే ఈ సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ఫోర్ ప్లేకి? ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్ ప్లే యాక్ట్స్ యాజ్ ఎ టాబ్లెట్ అలా చెప్పొచ్చు మనం. యూజువల్లీ ఏంటంటే చూడండి, ఇదంతా ట్రైన్ చేస్తుండే. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను.
అంటే కామసూత్ర ఏదైతే ఉంటుందో అందులో నేను స్టడీ చేస్తే ఏమొచ్చిందంటే, ఇప్పుడు నార్మల్లీ అమ్మాయి అబ్బాయి పైన కూర్చొని జంప్ చేస్తుంది, ఓకేనా, జంప్ అది కాదు. అందులో ఏమవుతుంది, ఆమెకు ఆ రఫ్నెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నాము అలా మాట్లాడకుండా ఒకవేళ ఎక్కువగా ఒకవేళ అంటే రఫ్గా మాట్లాడడం అదంటే అది రఫ్ అయిపోతుంది అక్కడ. అది ఎలా ఉండాలి అని చూపిస్తారంటే, అమ్మాయి పైన కూర్చున్న తర్వాత అమ్మాయి ఎప్పుడైతే చేస్తుంది కదా, అంటే జంప్ చేస్తున్నప్పుడు ఆమెకు కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళలో గజ్జలు ఉంటాయి కదా, చప్పుడు రావద్దు. ఓకే ఓకే, అలాంటి అంటే అలా ట్రైన్ చేస్తుండే. ఓకే, కామసూత్రలో అంటే అంత ఇంపార్టెంట్ ఉండేది స్టడీ. ఓకే, అలాగే చెవులో వేసుకుంటుంది అమ్మాయి. వేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆమె కలుస్తుందో అంటే చేసినప్పుడు అది రఫ్ ఇతను చేయకూడదు, ఇతనికి ట్రైన్ ఇస్తుండే. ఎలా అంటే అది డిస్టర్బ్ అవ్వకూడదు, అది స్వింగ్ అవ్వాలన్నమాట. ఇది ఇయర్లో ఏవైతే లోబ్స్ ఉంటాయో, ఇయర్ రింగ్స్, అది స్వింగ్ అవ్వాలి, అమ్మాయితో పాటు అవి స్వింగ్ అవ్వాలి. ఓకే, అయితే అలా నీట్గా అలా చేయాలని అలా ట్రైన్ చేస్తుండే. ఈ మధ్య కాలంలో మనం ఏమైనా మాట్లాడితే వల్గరు అది ఇది మంచి లేదు ఏదో కమెంట్లు అట్లా వస్తాయి, కానీ ఇలా ట్రైన్ చేస్తుండే. కానీ ఎస్ఏ రెహమాన్ గారు చెప్పే దాంట్లో వల్గారిటీ ఎక్కడ కనపడదు, అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కనపడుతుంది. అయితే ఇలాంటి కామసూత్రలో ఇలాంటి టీచింగ్స్ ఇస్తుండే. మీరు చదివారా కామసూత్ర బుక్స్ మొత్తం? అవునవును, చదవాల్సి వస్తుంది, ఎందుకంటే నా టాపిక్ ఏదే కదా, యూజువల్లీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్, దీని గురించి చాలా డీటెయిల్డ్ స్టడీ చేశారనమాట. అది ఒకసారి అంటే అమ్మాయికి మూడ్లో తేవడానికి, అబ్బాయికి మంచి ఎరెక్షన్స్ రావడానికి, ఇద్దరి మధ్యలో బాండింగ్ రావడానికి ఫోర్ ప్లే ఇంపార్టెంట్. ఫోర్ ప్లే ఇంటర్ కోర్స్ కంటే ముందు ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే అంటే మీరు కూర్చొని కళ్ళలో కళ్ళేసి ఆలోచించి అటు ఇటు వెళ్ళినా, ఎక్కడ మీరు ఇద్దరు ఒక రూమ్లో లేకుండా కానీ మీరు ఒకవేళ ఆలోచిస్తున్నా అక్కడనే స్టార్ట్ అయిపోతుంది. అది ప్లే కంటే ముందు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా మీరు, రూమ్ రెడీ చేసుకోవడం అది అలా చూడొచ్చు. దాని తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత మీరు టచ్ కిస్ అది ఇది కూడా ఇందులోనే వస్తుంది ఫోర్ ప్లేలో. దెన్ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్లో టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, సార్ మా అబ్బాయి పెద్దగా అయిపోయాడు, ఓకే, వాళ్ళు కూడా పెళ్ళి కూడా అయింది అబ్బాయి, మాకు టైం లేదు కలవాలంటే. ఓకే, చిన్న ఇల్లు, వాళ్ళు పొద్దున్న జాబ్కి వెళ్తారు, అప్పుడు మాకు టైం దొరుకుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ టెన్షన్లో అంటే వాతావరణం లేకపోవడం వలన మనం ఏదో మంచిగా చేయండి, బెడ్రూమ్ అలా పెట్టండి ఇలా పెట్టండి అంటే మ్యాక్సిమం వాళ్ళు మన దగ్గర వచ్చే వాళ్ళకి కూడా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో అందరికీ సూట్ అయ్యేటట్టు మనం మాట్లాడుతాం. ఇప్పుడు కామనాడులు అని అంటూ ఉంటారు కదా సార్, ఎందుకంటే మీరు ఎట్లాగూ వీటి గురించి అన్నిటి గురించి చెప్తున్నారు కదా. సో ఈ కామనాడులు అనేది నిజంగా అంత అంటే ఈ ప్లేస్లలో టచ్ చేస్తే అమ్మాయి త్వరగా మూడ్లోకి వస్తుంది అనేది ఏమైనా ఈ కామసూత్రలలో రాశారా? ఉన్నదండి, ఎందుకంటే ఎక్కడ టచ్ చేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా నరాలు ఉంటాయి కదా, రక్తనాళాలు ఉంటాయి, అలాగే నరాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి అదంతా స్టడీ చేసి కామసూత్రలో చెప్పారు. అక్కడ టచ్ చేస్తే, అక్కడ కిస్ చేస్తే, అక్కడ లిక్ చేస్తే వాళ్ళకు మూడ్ వస్తుంది, వాళ్ళకు విపరీతమైన అంటే బాడీలో చేంజెస్ కనిపిస్తాయి అనమాట. ఒక రకమైన ఏదో బాడీలో నడిచినట్టు కనిపిస్తుంది, అలా వస్తాయి ఫీలింగ్స్. అలా వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము, ఇక్కడ నెక్ ఏదైతే ఉంటుందో చాలా అంటే ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వస్తుంది. గుండె హార్ట్ ఏదైతే ఉంటుందో, అయోటా ఏదైతే డైరెక్ట్లీ అంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది, బ్రెయిన్ కి పోతుంది, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ మంచిగా పోతుంది, ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి బాడీలో. సో అక్కడ చాలా ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి చాలా నర్వ్ అక్కడ సప్లై కూడా ఉంటుంది, బ్లడ్ సప్లై కూడా ఉంటుంది. దాని వలన విపరీతమైన ఆనందం వస్తుంది వాళ్ళకు, టచ్ అవ్వగానే మూడ్లో వస్తారు. అలాగే వీప్ పైన, అలాగే తోడలు ఏవైతే ఉంటాయో అక్కడ టచ్ చేయడం కానివ్వండి, కిస్ చేయడం, రఫ్గా చేసేస్తారు చాలా మంది. అలా చేయకూడదు, నిదానంగా ప్రశాంతంగా మంచిగా మాట్లాడుతూ నీట్గా మంచిగా కంప్లీట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు ఆర్గాయిజం అనేది అబ్బాయిల్లో మనం చూస్తుంటాం, కానీ అమ్మాయిల్లో కూడా గమనించవచ్చా? అంటే ఎట్లా ఇప్పుడు అమ్మాయి తృప్తి పడింది అని తెలిపేవి ఏమన్నా ఉంటాయండి? చాలా మంది ఏం చేస్తారండి, ఇది ఏవైతే ఇప్పుడు అబ్బాయికి వీర్యం వచ్చేసింది సార్, ఓపెన్ గా చెప్పాలంటే అందరికీ అర్థం అవ్వాలంటే, మరి అమ్మాయికి కూడా ఆ విధంగా ఉంటుందా? ఎస్, అమ్మాయికి కూడా డిశ్చార్జ్ అవుతుంది, కానీ అలాంటి డిశ్చార్జ్ ఉండదు. అంటే ఏదో క్రీమ్ కలర్ ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది, లేకపోతే లిక్వేరియాలో వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది, లేకపోతే ఏదో అంటే అక్కడ సీక్రీషన్స్ అవుతున్నాయి,
అవుతాన్ని అంటే పచ్చిగా అయిపోతుంది ఆమెకు వస్తుంది, అలా కాదు. ఓకే. అక్కడ ఏమవుతుందంటే అమ్మాయికి ఎప్పుడైతే ఆర్గాజం వస్తుందో ఆమె అరవణ అవసరం లేదు, అర్చన అవసరం లేదు, అది చేసేటప్పుడు అవసరం లేదు. సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తే ఆమె విపరీతమైన కమ్యూనికేట్ చేస్తుంది. మీరు మాట్లాడండి, మీరు ఆపొద్దు, మీరు చేయండి 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 చాలు అంట. అండ్ అక్కడ తెలుస్తుంది అనమాట అమ్మాయికి ఆర్గాజం వచ్చింది. కమ్యూనికేషన్ ఉండాలి దాంట్లో. లేదు ఇప్పుడు అబౌట్ అంటే అమ్మాయికి ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు ఇతను మీరేం తీసేస్తాడు కమ్యూనికేషన్ లేనప్పుడు. అందుకే మాట్లాడండి ఇద్దరు, ఆర్గాజం రావాలి. ఈ మధ్యకాలంలో ఒకతను వచ్చే చెప్పాడు నాకు, సార్ నాకు మెడిసిన్స్ కావాలి, మెడిసిన్ ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాను, ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ సార్, మళ్ళీ తర్వాత ఇబ్బంది రావద్దు అని చెప్తున్నారు, భయపడుతున్నారు అబ్బాయిలు. ఓకే. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, భయపడకండి, మాట్లాడండి, కమ్యూనికేషన్ పెట్టండి. ఎప్పుడు ఎంతసేపు పడుతుందో మీకు చూడండి, 4 ఎక్కువసేపు గడపండి. దాని తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పెనిట్రేటివ్ సెక్స్ ఉంటుందో ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత మీరు చూడండి, ఆమెకు మీరు చేస్తుండండి, చూడండి. దీనికి మీరు స్టిఫ్ ఉండాలి, మీ స్టిక్ స్టిఫ్ ఉండాలి, మీ మీద అంతా కమాండ్ ఉండాలి, అప్పుడు చేయొచ్చు. బాధ్యత అంతా వాళ్ళ మీదనే అంటే అబ్బాయిల మీదనే వస్తుందంటే అది నేచర్. మీరు డామినెంట్, మీకు ఉంటుంది, డెఫినెట్లీ మీరే చేయాల్సి వస్తుంది. మీకు కొన్ని అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి సాటిస్ఫై చేయడం మీ ఇష్టం. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని తగ్గించే టాప్ 5 హ్యాబిట్స్ ఏంటి సార్? ఎట్లాంటి అలవాట్ల వల్ల సామర్థ్యం అనేది తగ్గిపోతాం? సామర్థ్యం తగ్గిపోతుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వస్తుంది. లైఫ్ స్టైల్లో అగైన్ మందు తాగడం, స్మోకింగ్ చేయడం, నిద్ర లేకపోవడం, అలాగే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోకపోవడం, యాక్టివిటీ చేసుకోకపోవడం, ఇవన్నీ 5 వదిలేస్తే మంచిగా ఫిట్ అయిపోతాం. ఏం లేదు. ఏంటి దేనివల్ల అసలు నిద్రకి దీనికి అంగస్తంభనకి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? నిద్ర ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరిది నైట్ డ్యూటీలే. మరి ఇప్పుడు మేము నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ పడుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు, మీరేమో నైట్ పడుకోవాలి అంటారు. ఏంటది? రీసెట్ అవుతుంది. చూడండి, సిస్టమ్ ఏదైనా మనకు కంప్యూటర్ పని చేయట్లేదు అంటే మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమంటాం. ఏంది అది స్విచ్ ఆఫ్ అంటే? ఇట్ విల్ స్లీప్. ఓకే. నిద్ర నేచర్ అది. రెస్ట్, దాని తర్వాత మళ్ళీ పని చేయడం, మళ్ళీ రెస్ట్. అంటే ఇందులో చెప్తారు ఒకసారి రెస్ట్, మళ్ళీ ఒకసారి పల్స్ కూడా అట్లనే ఉంటుంది మనది. ఈ టెక్స్ టిక్ టిక్ అట్లా ఒకసారి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొడుతుంది, రెస్ట్ అట్లా ఉంటుంది. గుండె కూడా అలాగే ఉంటుంది, ఒకప్పుడు పంప్ చేస్తుంది, మళ్ళీ కొంచెం నిదానంగా ఉంటుంది, అలాగ ఉంటుంది. అలాగే ఇది నిద్రపోకపోతే ప్రాబ్లం వస్తుంది బాడీకి. అంటే బాడీకి ప్రతి ఒక్క పార్ట్కి రెస్ట్ కావాలి, అది పని చేయాలంటే. అయితే పడుకున్న తర్వాత చాలా అంటే ఇది కమింగ్ టు దిస్ పాయింట్, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది 10 నుంచి 4 వరకు. దాని టైమింగ్ ఉంది. ఇప్పుడు మీరు రాత్రంతా జాగరణ చేసి 5 గంటలకు పడుకుంటే అది ఉత్పత్తి అవ్వదు. మార్నింగ్ ఎరెక్షన్స్ అంటుంటారు, అదేనా? మార్నింగ్ అందుకే విపరీతంగా ఉంటుంది మార్నింగ్ ఎరెక్షన్. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి అక్కడ అంటే సర్క్యులేషన్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు అంగస్తంభన అవ్వట్లేదు అనే వాళ్ళకి ముందుగా మీరు అడిగేది ఇదేనా, మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతున్నాయని అడుగుతారండి? ఎస్, డెఫినెట్లీ మనం అడుగుతాము. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది సార్ ఇప్పుడు వస్తుండే మార్నింగ్ ఇప్పుడు రావట్లేదు అంటారు. ఓకే ఓకే. కానీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావాలి, అండ్ దట్ ఈస్ గుడ్. ఓకే. మెయిన్ వచ్చేసి స్ట్రెస్, తర్వాత నిద్ర. స్ట్రెస్, నిద్ర, ఓకే, ఇది ఇంపార్టెంట్ చాలా. ఓకే. ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వలన కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కార్టిజన్స్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తక్కువ అవుతాయి. ఆల్కహాల్ వల్ల అని కూడా మీరు అన్నారు. ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి టైమింగ్ పెరుగుతూ ఉంటుందని కొద్దిమంది అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగ్ అండి. ఆ మందు తాగి చేస్తాను, ఎక్కువసేపు చేస్తాను, మందు తాగితే ఎక్కువసేపు చేయగలుగుతాను, అవన్నీ ఉంటాయి అపోహలు. అవన్నీ అట్లేం లేదు. అది ఎట్లయినా లివర్ పాడు చేస్తుంది, పోయి లివర్కి మెల్లమెల్లగా అటు చేస్తుంది. ఇది చాలా మంది ఏమంటారు, మేము మంచి బ్రాండ్ తాగుతాము, అవి తాగమంటారు, కానీ అది మంచిది కాదు. ఎట్లయినా డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్. కొంతమందికి పడదు, కొంతమందికి అసలు పడదు, కొంతమంది తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. సో మ్యాక్సిమం తాగుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ మేము ఆల్రెడీ చేసేసాం సార్, మాకు ఇబ్బందుల్లో ఉన్నాము అని అంటే యునానీ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి సార్, వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయండి? ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ కనపడతాయి? ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే అండి, మనకు 20 నుంచి 40 రోజుల్లో మనకు రెస్పాన్స్ స్టార్ట్ అయిపోద్ది. యూజువల్లీ 40 years తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక 4 to 6 months కోర్స్ తీసుకోవాలి. ఓకే. ఇంకా యునానీ మందులకు లిమిట్ లేదు, మీరు ఒక 1 year కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అఫోర్డబిలిటీ ఉండాలి, మీ దగ్గర టైం ఇవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు? నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఎక్కువ మందులు వాడితే కూడా ఏమైనా ఈ లివర్, కిడ్నీ లాంటి పాడవుతుంటాయి అని చెప్పేసి మామూలుగా అలోపతిలో డాక్టర్లే చెప్తుంటారు. కొన్ని రకాల మందులు
డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా సరే దీర్ఘకాలికంగా వాడకండి అని అంటుంటారు. సో అట్లా మీ యునానిలో కూడా కానీ దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది, వాడండి అంటారు కదా. మనమైతే వద్దంటున్నాం కదా, మనం యునానీలో అవసరం లేదంటున్నాం. 6 months 4 months అవసరం ఉంటే ఇంకా ఒక 2 months ఎక్కువ, అంతే. దాంట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. దీనివల్ల ఇట్లా 6 months 7 months తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏముండదా మళ్ళీ? 0 సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, చిన్న సైడ్ బెనిఫిట్ నేను చెప్తాను. యూజువల్లీ ఏంటంటే చిన్నది కాదు, చాలా పెద్దది. ఓకే, యూజువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఎరెక్షన్ రాదు. స్మాలెస్ట్ ఆర్టరీ ఏదైతే ఉందో, అంటే బ్లడ్ సప్లై చేసేది పీనైల్ ఆర్టరీ. ఓకే, స్మాలెస్ట్ మన బాడీలో చిన్నది, అక్కడ బ్లాకేజెస్ ఉంటే అక్కడ బ్లడ్ పోవట్లేదు. గుండెకి పీనైల్ ఆర్టరీ అంగానికి ప్లస్ గుండెకి కూడా రక్త ప్రసరణ, అంగం దగ్గర బ్లడ్ పోవట్లేదు. ఓకే, ఓకేనా, అక్కడ పీనైల్ ఆర్టరీ ఉంది, అంగం దగ్గర బ్లడ్ పోవట్లేదు. ఓకే, ఓకే, అందుకే ఎరెక్షన్స్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఓకే, దానికంటే కొంచెం పెద్దది గుండెకు పోతుంది. హార్ట్ బ్లడ్ సప్లై అవుతుంది ఆర్టరీ. ఆ ఆర్టరీ దానికంటే పెద్దది, అంటే అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ కూడా వస్తుంది. అయితే అక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళలో ఈ రోజు కాకపోయినా సరే ఎప్పుడైనా ఫ్యూచర్ లో స్టడీ చేశారు దాన్ని, అంటే 10 years లో డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం వస్తుందని. హార్ట్ కి 10 years కాదు, ఇప్పుడైతే 4-5 సంవత్సరాలనే వచ్చేస్తుంది, లైఫ్ స్టైల్ వలన, తినే తిండి వలన, అంత డైట్ వలన. సో ఏంటంటే ఎప్పుడైతే మేము దీన్ని చేస్తామో ట్రీట్మెంట్, అంగం మంచిగా గట్టి వచ్చేటట్టు, బ్లడ్ సప్లై మంచిగా అయ్యేటట్టు, బ్లడ్ వెజల్స్ మంచిగా అయ్యేటట్టు, బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యేటట్టు ఎప్పుడైతే చేస్తామో, బ్లాకేజెస్ వెళ్ళేటట్టు ఎప్పుడైతే చేస్తామో, ఇక్కడ కూడా బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి. సైడ్ బెనిఫిట్ కాదు కదా, అది లైఫ్ సేవింగ్ బెనిఫిట్. హార్ట్ కూడా మంచిగా అయిపోతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ? సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు సార్. కొద్దిమంది మేము ఒకప్పుడు రోజు ప్రతిసారి, అంటే రోజుకు ఒక్కసారైనా మేము చేసేవాళ్ళం శృంగారము, కానీ ఈ మధ్య మేము చేయట్లేక ఉన్నాము అంటుంటారు. అంటే రోజు చేసిన ఇబ్బందేనా ఏమైనా శృంగారం రోజు చేస్తే? పెళ్లి కొత్తలో రోజు చేయాలి, చేస్తారు. మనం వద్దంటే కూడా చేయరు, ఎందుకంటే అప్పుడు హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి వాళ్ళకి, అది ఉంటుంది, అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, కానీ అది అలవాటు చేయకూడదు. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ రోజే మీరు కూడా ఉండే 40 ఏళ్ళ అతను వచ్చి ఏం చెప్తున్నాడు, సార్ నేను రోజు కలుస్తాను, ఇప్పుడు అవ్వట్లేదు సార్ అంతా అంటున్నాడు. నేను అతనికి ఏం చెప్పాను, అదే అలా చేయకండి, వీక్లీ 2 చేయండి, హెల్తీగా ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కువగా మీ బాడీ మీద ప్రెషర్ తీసుకుంటే కూడా అవ్వదు. ఓకే, ఎనర్జీ ఖర్చు అవుతుందండి దీంట్లో. ఇప్పుడు నేనేమంటానంటే, మన జేబులో డబ్బులు ఉంటే మనకు బలం ఉంటుంది. ఒక 10,000 ఉన్నాయి పెట్టుకోండి, ఒక్కొక్క 1,000-500 అట్లా ఖర్చు చేయండి. అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉన్నదంతా ఖర్చు చేసేస్తే మీకు భయం ఉంటుంది, డబ్బులే ఉండవు. అలాగా అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని మీరు కాపాడుకోండి, మంచిగా పెట్టుకోండి, హెల్తీగా పెట్టుకోండి. కొంచెం పేషెన్స్ పెట్టి నిదానంగా మీరు దాన్ని ఖర్చు చేయండి. కొంతమంది జిమ్కి వెళ్ళిపోతారు, ఆడపోయి బాడీ కంట్రోల్ పెంచి అవన్నీ ఖర్చు చేసేస్తారు అక్కడ. ఓకే, అంటే ఎక్కువ జిమ్ చేసిన టెస్టోస్టెరాన్ బాడీ బిల్డింగ్ కూడా టెస్టోస్టెరాన్ పనికి వస్తుంది కదా. ఓకే, ఓకే, అది ఖర్చు అవుతుంది ఆడ, మరి ఇక్కడ ఉండదు. అయితే చూసి మెల్లిగా నిదానంగా అది చేయాలి. ఓకే, అంటే ఇది టెస్టిస్లో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఉత్పత్తి అవుతుందా సార్? ఎస్, టెస్టిస్లోనే 90-94% అక్కడే ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని చెప్పేసి, అంటే మీరు యునానీలో అయితే మీ లేహ్యాల రూపంలో, పౌడర్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు, కానీ ఇంజెక్షన్ రూపంలో టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి మీవి తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి? ఇది నేచురల్ కదా, బాడీ అబ్జర్వ్ అయ్యి బాడీ తయారు చేస్తుంది. అగైన్ మీరు చెప్పినట్టు టెస్టిస్ దగ్గరనే ఉత్పత్తి అవుతుంది. ఇది ఏది తిన్నా కానీ అక్కడ పోయి ఉత్పత్తి అవుతుంది. ఇది డైరెక్ట్లీ సర్క్యులేషన్ లో వెళ్ళిపోతుంది. ఇది ఓకే, ఓకే, బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అయితే చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డిపెండెన్సీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఒకప్పట్లో డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు సార్, క్వాలిఫైడ్ డాక్టర్స్ తోనే ఆండ్రాలజిస్టులు వాళ్ళు ఉంటే తీసుకోండి తప్ప వేరే వాళ్ళతో తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా దారి తీసే విధంగా ఉంటుంది అని చెప్పి ఎడ్యుకేట్ చేశారు అలోపతి డాక్టర్స్. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళుగా కొంతమంది ఏదో చెప్పారని చెప్పేసి ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసేసి వీర్యం గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే చాలా వరకు కూడా వీర్యం పలుచబడింది కాబట్టే, అంటే వాటర్ సెమెన్ ఉంది కాబట్టే త్వరగా అవుట్ అవుతున్నాం అంటుంటారు. లేదు థిక్నెస్ ఉంది అని అంటే టైమింగ్ పెరుగుతుంది అంటారు. అసలు ఇది నిజంగా అంటే వీర్యం చిక్కబడడం వల్ల టైమింగ్ అనేది పెరుగుతుందా? వీర్యం చిక్కడం వల్ల టైమింగ్ పెరుగుతుంది. వీర్యం నీళ్ళలాగా అయిపోతే కూడా టైమింగ్ అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, తొందరగా అంటే అతను ఆర్గాజంకి రీచ్ అయిపోతాడు, అది కూడా ఫ్యాక్ట్. ఎందుకంటే వీర్యం అలా ఉండకూడదు. వీర్యము వైట్ కలర్గా వైటిష్ ఉంటుంది. అసలు వీర్యంలో ఏముంటుంది సార్? వీర్యంలో అందులో
స్పర్మ్స్ ఉంటాయి, అలాగే ఆ స్పర్మ్స్కి నరిష్మెంట్ కొరకు ప్రోటీన్స్ ఉంటాయి, అందులో సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద స్పర్మ్స్. ఓకే. ఇవన్నీ ఇదంతా వీర్యం తయారైంది టు ప్రొటెక్ట్ ద స్పర్మ్. అది ఫ్లో అవ్వాలి, స్విమ్ అవ్వాలి, దానికి డైట్ అవ్వాలి, అవి అక్కడే గ్రో అవుతాయి. ఇదంతా డైట్తోనే వచ్చేది అంటే మామూలు మనం తీసుకునే ఆహారంతో అది తయారవుతుంది. ఓకే. ఓకే. మీరు మంచి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగండి, లేకపోతే ఏదైనా అది 2-3 రోజులు అట్లా చేసి చూడండి మీరు. అంటే మంచిగా శిలాజిత్ దొరుకుతుంది ప్యూర్, అది ఇది వాడండి. డెఫినెట్లీ మీరు వీర్యం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ వీర్యం క్వాలిటీ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది? టు ప్రొటెక్ట్ స్పర్మ్స్, అంటే స్పర్మ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ నుంచి అవి దానికి నరిష్మెంట్ దొరుకుతుంది, స్విమ్ అయ్యి అవి బయటికి వస్తాయి, అక్కడ నుంచి యోనిలోకి వెళ్తాయి. ఇవన్నీ ఏంటంటే నేచురల్ వేలో డిజైన్ చేసింది, మనుషులు చేయలేరు అలా డెసిగ్నేషన్ అది మొత్తం. అయితే వీర్యం ఎప్పుడైతే నీళ్ళలాగా అయిపోతుందో అప్పుడు వెళ్ళిపోతుంది. మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తుంటారా అంటే మామూలుగా సరే ఇంతకుముందు చిక్కగా ఉండేది ఇప్పుడు ఇదే అయిపోయింది కాబట్టి టైమింగ్ లేదు అని మీ వీడియో చూసి వచ్చి తొందరగా అయిపోతుంది సార్, వీడియో చూసి వచ్చాను సార్, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, నీళ్ళలాగా అయిపోయింది అంటారు. నేనేమంటానంటే వీర్యము కారకూడదు, వీర్యము షూట్ అయి వెళ్ళాలి బయటికి. మన మెడిసిన్స్ వాడిన తర్వాత ఎప్పుడైతే ఇజాక్యులేషన్ అవుతుందో ఇట్ ఫోర్సబుల్లీ ఇట్ షుడ్ కమ్. ఓకే. అప్పుడు ఎప్పుడైతే ఫోర్సబుల్లీ వీర్యం వెళ్తుందో ఆర్గాజం లెవెల్స్ ఎక్కువ అవుతాయి అబ్బాయికి. ఓకే. అమ్మాయి కూడా అది ఇష్టపడుతుంది. ఇది కారిపోతుంది అంటే అది హెల్దీ లేదు, అంటే వాటరీ లాగా ఉంటుంది, స్టిఫ్నెస్ అంత ఉంటుంది, మెల్లిగా బయటికి వెళ్ళిపోతుంది. కారకూడదు, వీర్యం షూట్ అవుట్ బయటికి వెళ్ళాలి, అలా ఉండాలి. వీర్యము ఎప్పుడైతే నీళ్ళలాగా అయిపోతుందో అప్పుడప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్స్ తక్కువ అయిపోతాయి అందులో. ఓకే. ఓకే. స్పర్మ్స్ తక్కువైపోతే అంటే ఆలిగోస్పర్మియా కండిషన్ కూడా రావచ్చు. అప్పుడప్పుడు ఒక్క స్పర్మ్ కూడా ఉండకపోవడం అంటే ఏజోస్పర్మియా కూడా కావచ్చు. అయితే ఇది టెస్ట్లో తేలుతుంది. కానీ ఎప్పుడైతే 1 year అయిపోతుందో పెళ్ళయి, ఒకవేళ పిల్లలు అవ్వట్లేదు, ఒకవేళ నీళ్ళలాగా ఉంది సెమెన్ అంటే మీరు చూడొచ్చు, అంటే కావచ్చు, అంటే ఇందులో స్పర్మ్స్ లేవు కావచ్చు, అందుకే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేదు కాబట్టి కూడా అని అర్థమవుతుంది అప్పుడప్పుడు. సో స్పర్మ్ కౌంట్ తక్కువ అయిపోతే కూడా నీళ్ళలాగా అయిపోతుంది. ఒకవేళ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా ఇది నీళ్ళలాగా అయిపోతుంది. ఓకే. సో ఇదంతా పాథలాజికల్ కండిషన్స్ ఉంటే మన మెడిసిన్స్ యునానితో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. మాస్టర్బేషన్ చేసే వాళ్ళలో కూడా ఇది చూస్తున్నారు సార్ ఏమన్నా, అంటే హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో కూడా వాటర్ వేసేమని చూస్తున్నారు? హస్తప్రయోగంకి వాటర్ సెమన్కి అంత కనెక్షన్ ఏమి ఉండదు. ఒకసారి యూజువల్ అనేది ఒకసారి మన బాడీలో ఉత్పత్తి అయిన తర్వాత మళ్ళీ అది ఆ క్వాంటిటీలో బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? చూడండి, ఇప్పుడు నార్మల్లీ ఎక్కడైనా టెస్ట్కి వెళ్ళామనుకో 3 days అబ్స్టినెన్స్ అంటారు. అవును. అంటే ఏంటి, 3 రోజుల వరకు మీరు మీ భార్యతో కలవకూడదు, మీ పార్ట్నర్తో కలవకూడదు, అప్పుడు వచ్చి మీరు టెస్ట్ చేపియండి, అయితే మీకు ఎగ్జాక్ట్ కౌంట్ వస్తుంది అని చెప్తారు. దట్ మీన్స్ 3 days పడుతుంది మంచిగా అవడానికి. కానీ ఇప్పుడు సెమెనల్ ఫ్లూయిడ్, ఇప్పుడు కొంతమంది ఫస్ట్ టైం కలుస్తారు, సెకండ్ టైం కలుస్తారు, వేరే రోజు కలుస్తారు, లేకపోతే హస్తప్రయోగం చేసేట వాళ్ళు ఈ రోజు కూడా చేసుకుంటాడు, రాత్రి కూడా చేస్తాడు. అది వెళ్ళేది ఏముంటుంది, సెమెనల్ ఫ్లూయిడ్ బయటికి వెళ్తుంది, కానీ స్పర్మ్స్ అందులో తక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ఇజాక్యులేషన్కి స్పర్మ్ తక్కువ అవుతుంది. అది మంచిగా రావాలంటే 3 days ఆగాలి. ఓకే సార్. ఇప్పుడు కొద్దిమంది శీఘ్రస్ఖలనం అంటే మాకు త్వరగా అవుట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా, సో అసలు టైమింగ్ అనేది ఎంత టైంలోపు అవుట్ అయిపోతే శీఘ్రస్ఖలనం కిందకి లెక్కేసుకోవచ్చు అండి? శీఘ్రస్ఖలనం 1 minute కంటే ముందు, లేకపోతే 20 strokes మినిమం, ఒకవేళ కొట్టలేకపోయారనుకోండి 2-3 strokesలో వీర్యం వెళ్ళిపోతుంది అంటే శీఘ్రస్ఖలనం. ఓకే. ర్యాపిడ్ ఇజాక్యులేషన్, ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్, పిఈ, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైనా సరే మనము అది చూస్తూ ఉండాలి. ఎందుకంటే శీఘ్రస్ఖలనం చాలా డేంజరస్ ప్రాబ్లం. ఇద్దరి మీద రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు, మళ్ళీ డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతుంటారు, నేను సాటిస్ఫైడ్ లేదు అని చెప్తారు. అయితే అమ్మాయిల గురించి మనము అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఎప్పుడైనా సరే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి. 5 to 7 minutes మినిమం మీరు ఉండగలగాలి పెనిట్రేటివ్ సెక్స్లో. ఇప్పుడు 1 minute లోపల ఏదైతే నేను చెప్పాను, దట్ మీన్స్ ఎక్కడ 1 minute లోపల అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత 1 minute. ఓకే. ఓకే. మినిమం 1 minute ఉండాలి. అది 4 play అర్ధగంట చేసినా ఇట్ విల్ నాట్ కౌంట్ అలాగా.
సో అందుకనే ఒక 5 to 7 minutes ఉండగలగాలి, రిసర్చ్ చేసి చెప్పారు అన్ని. ఓకే. యునాని మెడిసిన్స్ వాడిన తర్వాత ఆ టైమింగ్ మరి పెంచుకోవచ్చు అంతవరకు? 100% పెరుగుతుంది మన దగ్గర మెడిసిన్స్ వాడిన తర్వాత. ఓకే. ఇవన్నీ మనం చేస్తాం కదా, మనం ఒకవేళ వీర్యంలో ఏదైనా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే, లేకపోతే బ్లాడర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, కిడ్నీస్ వీక్ అయిపోతే అన్నిటికీ బలపరుస్తూ మనం ఇస్తాం మెడిసిన్స్. ఎస్ఆర్ రెహమాన్ గారి కిట్ చూస్తే చాలా పెద్ద కిట్, ఎక్కువ మెడిసిన్స్ ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి అన్ని మెడిసిన్స్ ఎందుకు వాడాల్సిన అవసరం ఉంది? ఏముండ ఎందుకంటే ఇప్పుడు మనము అలోపతికి వెళ్ళామనుకోండి సార్, ఒక బ్లూ పిల్ వేసుకుంటే సరిపోతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ మీ దగ్గరకు వచ్చేస్తే మాత్రం మొత్తం ఇన్ని వాడాలి కదా అని అంటుంటారు. అదే ఒక పిల్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఓకేనా, జస్ట్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఓకే. మళ్ళీ కంపల్సరీ డిజార్డర్ అది లేదు, మళ్ళీ మీరు చేయరు, అది ఉన్నా కూడా అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటారు. తర్వాత దాని అది పెరుగుతుంది. 25 mg పని చేయదు, 50 mg 100 mg పోతుంది. దాని తర్వాత మళ్ళీ అసలు అది కూడా పనిచేయదు. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఉట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెంచవు, మీ హార్ట్ని సరిగ్గా చేస్తాయి, అది మంచిగా పంప్ అయ్యేటట్టు చేస్తాయి, బ్లడ్ వెజల్స్లో ఏదైనా బ్లాకేజ్ తీస్తుంది, మీకు బలం ఇస్తుంది, అంటే ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే మీకు అంటే మీ టాక్సిన్స్ తీస్తుంది, మీ వైటల్ ఆర్గన్స్ అన్నిటిని మంచిగా చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కానీ పర్వాలేదు, పొద్దున ఒక 2-3, సాయంత్రం ఒక 2-3. అంటే మన బాడీకి కావాల్సిన ప్రతిదీ కూడా ఎనర్జీ ఇచ్చే ప్రతిదీ తీసుకుని వస్తుంది. అంటే నాట్ ఓన్లీ అంగస్తంభన సమస్య, ఇది బాడీ ఎనర్జీని పెంచే విధంగా. అవునండి. ఇప్పుడు ఉట్టి మన మెడిసిన్స్ వాడిన తర్వాత అంగం లావ్ అవుతుంది. ఎలా అవుతుంది? ఉట్టి ఆయిల్ పెట్టేస్తే, లేకపోతే ఉట్టి ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే అప్పటిదప్పుడు అలా కాదు, ఇది మళ్ళీ ఉండిపోద్ది వచ్చిందంటే. ఓకే. ఓకే. అంగం సైజ్, థిక్నెస్, డయామీటర్ పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇస్తాం మేము అందులో, మళ్ళీ స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ అంతా పెరిగేటట్టు ఇస్తాం మేము. మళ్ళీ అందులో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఇస్తాము. అలాగే మీకు ఏంటంటే లిబిడో ఏదైతే ఉందో అది ఎక్కువ అవడానికి ఇస్తాము. అవన్నీ ఉంటాయి మెడిసిన్స్. ఎస్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. అంటే అసలు ఈ డయాబెటీస్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. డయాబెటీస్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అది ఇది అంటారు. అది చేసుకోకుండా HbA1c లెవెల్ చేయించాలి. అదే ఒకవేళ 6.5 కంటే ఎక్కువ ఉంటే మీరు డయాబెటిక్, మీకు మెడిసిన్స్ అవసరం. ఈ డయాబెటీస్ ఏం చేస్తుంది? బాడీలో బ్లడ్ వెజల్స్ని అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అక్కడ ఏంటంటే బ్లాకేజెస్ వచ్చేస్తాయి, అక్కడ నరాలను అన్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే వేరే నరాలు ఏవైతే ఉంటాయి, నర్వ్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి, నర్వస్ సిస్టమ్ని వీక్ చేసేస్తాయి. అయితే షుగర్ వలన ఇప్పుడు మీరు విన్నారు, అంటే మంటలు అవుతాయి చేతులు అటు అంటే అవి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, డయాబెటిక్ న్యూరోపతి నర్వ్స్ ఏవైతే డిస్ట్రాయ్ అవుతాయి. అలాగే సంకేతాలు కూడా తీసుకెళ్ళవు, లాస్ ఆఫ్ లిబిడో అది ఇది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకు షుగర్ కంట్రోల్లో చేసుకుంటూ మేము మెడిసిన్స్ ఇస్తాము. అంటే షుగర్ మీరు వాడే మెడిసిన్స్ ఇంగ్లీషు టెంపరీ ఉంటాయి, మన మెడిసిన్స్తో కంప్లీట్ అంటే మేనేజ్మెంట్ అవుతుంది. నేను ట్రీట్మెంట్ చేసేస్తానని చెప్పట్లేదు, మంచి మేనేజ్మెంట్ అవుతుంది, కంట్రోల్ వస్తుంది. అంటే మీ మెడిసిన్స్ వాడే ముందు షుగర్ టెస్ట్ చేయించుకుని వాడిన తర్వాత కూడా టెస్ట్ చేయించుకుంటే షుగర్ లెవెల్స్ ఏం పెరగవు, తగ్గుతా ఉన్నాయా? షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అంటే ఇప్పుడు మీరు ఒకటి, నాకున్న డౌట్, ఒక హల్వా అని చెప్పి ఇస్తుంటారు, తర్వాత కొన్ని దానిలో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది, ఆ హల్వా కూడా కొంచెం టేస్టీగానే ఉంటుంది. మరి దాంట్లో ఏమైనా చక్కెర స్థాయి కానీ పెరిగే విధంగా ఉంటుందా? లేదు, మనది ఏంటంటే షుగర్ ఫ్రీ మెడిసిన్ ఉంటుంది. అది ఒకటే హల్వా ఇస్తాం మేము షుగర్ ఉన్న వాళ్ళకు. షుగర్ లేని వాళ్ళకు 3 హల్వాలు ఉంటాయి. అలాగా ఆ ఒక్క హల్వా కూడా షుగర్ ఫ్రీ ఉంటుంది. అది రూట్స్ ఏవైతే ఉంటావో దాని గమ్ నుంచి తయారు చేస్తాం మేము, ఫ్లవర్స్ గమ్ నుంచి తయారు చేస్తాం. అట్లా తేనె కూడా ఉండదు అసలు అందులో, అది కూడా ఉండదు. మీరు ఎవ్రీ 2 monthsకి మెడిసిన్ టెస్ట్ చేపించుకొని చూసుకోవచ్చు, మీ HbA1c లెవెల్ ఇంకా తగ్గుతూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గుతూ ఉంటాయి. ఓకే సార్, చాలామంది ఈ మధ్య అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడిపోతూ ఉన్నారు సార్. అంటే అసలు మాలో ఆ సామర్థ్యమే లేదు, తగ్గిపోయింది, మేము పెళ్ళి చేసుకున్నా రేపు పొద్దున వైఫ్ని సాటిస్ఫాక్షన్గా అంటే సుఖపెడతామో లేదో అని చెప్పేసి భయపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు యునాని మెడిసిన్స్ వాడితే పెళ్ళికి ముందు ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళ లైఫ్ ఏంటి, సెక్షువల్ లైఫ్ పెళ్ళికి ముందు ఈ సమయంలో అంటే ఈ లైఫ్ స్టైల్లో డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం మెడిసిన్స్ అవసరం. ఫిట్నెస్ చేయించుకోవాలి. ఇప్పుడు టెస్టులకు వెళ్తే అంటే ఆ బ్లడ్ టెస్ట్, ఈ బ్లడ్ టెస్ట్, దాని తర్వాత మళ్ళీ అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి చూడడము అవన్నీ ఉంటాయి, అల్ట్రాసౌండ్స్ అది ఇది. ఇంకా అదంతా కాకుండా
జస్ట్ నేచురల్ వేలో మీరు మీ ఎనర్జీ పెంచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అసలు పెళ్ళికి ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏముంటాయి సార్? అంటే ఒక మగగాడు పెళ్ళికి పనికి వస్తున్నాడా లేదా అని చెప్పి తెలుసుకునే టెస్ట్లు అసలు నేను చెప్పాలంటే మీకు చూడండి, నేను యూజువల్లీ టెస్ట్లకు ప్రోత్సహించాను ఎప్పుడైనా సరే. ఓకే, నేను ఎక్కువ చేయించాను. ఎందుకంటే మీరు టెస్టోస్టెరాన్ లెవెల్ చేయించండి, దాని రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తాడు తెలుసా? 1.75 ఆర్ 2 నుంచి 10-12 వరకు అని అంటాడు. కొంతమందికి 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది. అందరికి సేమ్ నార్మల్, ఎవరికి ఉంది ఉండదు. సో ఎప్పుడైనా సరే అదొకటే, అంటే నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా అయిందా, వేరే FSH, PL అది ఇది అవన్నీ ఉంటాయి. అవి అందులో మనకు తెలిసిపోద్ది. అంత ఎక్కువ తెలియదు. సామాన్యంగా అందరికి నార్మలే వస్తున్నాయి. అందుకే నేను అది చేయడమే ఆపేసాను. నేను వద్దు, టెస్టులు వద్దు, మనము ఓల్డ్ క్లాసికల్ మెథడ్ చూడడము, మనకు యునానీలో ఎలా చేస్తాం మనము, పేషెంట్ని చూడడము, అంటే వాళ్ళ నాడి చూడడం కానివ్వండి, వాళ్ళకు చెకప్ చేసిన తర్వాత కానివ్వండి, అప్పుడు మెడిసిన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేచురల్ వేలో ప్యూర్ యునానీ. ఆ సమయంలో టెస్టులు లేకుండా ఇప్పుడు మేము చేస్తాము. సెమెన్ అనాలిసిస్ చేయించి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది ఏంటి ఎంత చూస్తాము. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటే చాలా మంది చేసి చూసుకుంటారు కూడా వాళ్ళే. ప్రతి నెల వాళ్ళు అంటే ఉంటాయి రిపోర్ట్స్, ఈ నెల ఇంత వచ్చింది, మీ మెడిసిన్ వాడిన తర్వాత ఇంత వచ్చింది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకు డబ్బులు వేస్ట్ అని నేను చేయలేదు. మీ పర్ఫార్మెన్స్ చూడండి మీరు, అంతే. అలా ఉంటుంది. పెళ్లికి ముందు డెఫినెట్లీ మీరు యునానీ మెడిసిన్స్ వాడండి. నాకు ఒక 3 నెలలు 4 నెలలు ఇచ్చిన ఫిట్ అయిపోతారు మీరు. అంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు వాడితే మంచిది. ఏం అవ్వదు, ప్రాబ్లం లేకపోయినా వాడచ్చు టు ఇంక్రీజ్ ఎనర్జీ, టు గెయిన్. ఇప్పుడు సరే మీరు ఒక 3 నెలలు 6 నెలలు చెప్తున్నారు వాడతాము, మళ్ళీ స్టామినా ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? ఏ ఏజ్ వచ్చే వరకు ఉంటుంది? మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. మళ్ళీ అవే స్టైలు, మళ్ళీ అదే మందు తాగడం, మళ్ళీ అదే రాత్రి పూట పడుకోకపోవడము, అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు న్యాచురల్గా మనము ఇంట్లోనే కొన్ని రకాల ఫుడ్స్ కావచ్చు, కొన్ని రకాల మళ్ళీ పాతకాలం పద్ధతులు వీటి అంటే అట్లాంటివి తీసుకొని చెక్క, లవంగాలు అని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పారు. ఇట్లాంటి లవంగా అనేది తీసుకోవడం వల్ల, తర్వాత ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మెన్ పవర్ పెరుగుతుందండి? మెన్ పవర్ పెరుగుతుందండి డెఫినెట్లీ, డైట్ మంచిగా తీసుకుంటే. ఇప్పుడు అసలు లవంగా తింటే ఏ విధంగా? ఎందుకంటే ఒక వీడియో చాలా వైరల్ అయింది మీది. లవంగా చాలా అంటే లెక్క ప్రకారం చూస్తే ఒక 2 లవంగాలు తీసుకుంటే 1/2 kg మటన్ అంత బలం అంటే అట్లా చెప్తారు. లవంగ స్ట్రాంగ్. ఇంతకుముందు అందుకనే మౌత్ ఫ్రెషనర్ లాగా లవంగా అది తీసుకుంటాడు మన పెద్దోళ్ళు. పాతకాలంలో ఏంటంటే అందరూ గుట్కాలు అవి ఇవి ఏదేదో వాడుతున్నారు, మంచివి వాడుతుండే. లవంగాలో ఏంటి సార్ అంత స్పెషల్ ఏముంది? అంటే ఎట్లా తీసుకోవాలి? అంటే రోజు ఒకటి తీసుకోవాలా? మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేయొచ్చు మీరు రోజు ఒకటి. అట్లేం లేదు, ఫ్రెష్ ఉంటారు. ఎప్పుడైనా ఒకవేళ మీరు ఏమైనా తిన్నారు డైట్, కొంచెం సోంపు, ఒక లవంగా అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మీ లైంగిక సమస్య ఇండైరెక్ట్లీ దూరం చేస్తాయి. మెయిన్ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, వీర్యంని అంటే అక్కడ ఏవైతే స్టమక్ టు మైండ్ రిలేషన్ ఉంటుంది కదా డైజెషన్కి, అది గట్ మొటిలిటీని ఎక్కువ చేస్తుంది. అంటే డైజెస్టివ్ ప్రాసెస్ మంచిగా చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా చేస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. అట్లా న్యాచురల్ వయాగ్రా కింద చెప్పాలంటే ఏమేమి చెప్పొచ్చు అండి? న్యాచురల్లీ అంటే ఇప్పుడు నేనేమంటానంటే మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మళ్ళీ అలాగే ఒకవేళ పర్టికులర్లీ మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, ఏదైనా ఈ డ్రై ఫ్రూటే తీసుకుంటా అదే కావాలంటాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు మనం వాడేది సఫేజ్ ముస్లీ అని వాడతారు, దాన్ని ఇండియన్ వైగ్రా కూడా అని చెప్తారు చాలా మంది. ఇప్పుడు అది తీసుకొని అదే కావాలి అంటారు. మళ్ళీ అదే అంటే అలాంటివి చాలా మేము యూజ్ చేస్తాము. అశ్వగంధ ఉంది, అలాగే మనకు శిలాజీత్ ఉంది, అలాగే మనకు బాదాంలు, పిస్తాలు, హరిరారు, వాల్నట్లు, ఇవన్నీ దీని సీడ్స్ అవి ఇవి అన్ని చేసి తయారు చేస్తాం. అప్పుడు కానీ మనకు రిజల్ట్ అలా వస్తుంది అనమాట, 100% రిజల్ట్ వస్తుంది. అవన్నీ వాడితే మీకు డైరెక్ట్లీ డోస్ తెలియదు, అది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళు ఒరిజినల్ దొరకదు. లవంగ అంటే మొన్ననే ఒక 2 days బ్యాక్ నేను చూశాను, మన కమిషనర్ గారు అంటే రేడ్ చేస్తే కల్తీ మసాలాలు, ఇంట్లో కిచెన్లో యూజ్ చేసే మసాలాలు అన్నీ డూప్లికేట్ లవంగా ఆయన చూసి చేయించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నారు, ఒరిజినల్ లవంగా వేశారు, ఇందులో డూప్లికేట్ లవంగా వేశారు. డూప్లికేట్ లవంగా కలర్ మొత్తం వదిలేస్తుంది. ఆయన చూపించారు, ఇది నేచురల్, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని. అందులో ఏ కలర్ వేశారు అని ఇంటర్ప్రెట్ చేస్తే బట్టలకు కలర్ వేస్తారు కదా, ఆ కలర్ వేశారు.
దానివల్ల మళ్ళీ దాన్ని అది వేసుకొని chemical మౌత్ దానివల్ల ఫ్రెషనర్ అని మనం తింటే అది Cancer వేసుకొని లైంగిక వచ్చేది. సమస్య మంచి కావాలంటే మనకి ఏవో రోగాలు వస్తాయి. yes, yes. ఇవన్నీ నడుస్తున్నాయి ఇవాళ రేపు. అందుకని ఏంటంటే మేము నో కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. Yes. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఒక్కటి కూడా కాంప్రమైజ్ చేయము. క్వాలిటీ టాప్ ఉండాలి. బాదం పండు ఉంటే కూడా మనం తీసుకునేది 800 1000 రూపాయలకి వచ్చేస్తుంది మాకు కిలో. Yes. మేము తీసుకునేది 4000 రూపాయల కిలో. అంటే ఆ క్వాలిటీ ఉండాలి మనకు. ఇట్లా ఆ బాదం తీసుకుని ఇట్లా ఒత్తితే ఆయిల్ రావాలి ఒక హాఫ్ టీ స్పూన్. ఓకే ఓకే. అలాంటి మెడిసిన్స్ మేము, అలాంటి డైట్, అలాంటి ఫ్రూట్స్, అలాంటి రూట్స్, అలాంటి మెడిసిన్స్ యూస్ చేస్తాం. ఎస్ ఎస్. హైయెస్ట్ అంటే ఏ ఏజ్ వాళ్ళు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని చాలా బాగుంది, మీ మెడిసిన్ వాడిన తర్వాత నేను ఇప్పుడు వారానికి ఒక్కసారి బాగా కలుస్తున్నానండి అని చెప్పిన వాళ్ళు హైయెస్ట్ ఏజ్ ఎంత అండి? 75, 76 వాళ్ళు కూడా నా దగ్గర 76? వచ్చారు. అయ్యో. 76, 78 వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళకి చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను యూజువల్లీ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది సార్ మీరు గమనించిన దాని ప్రకారం? ఎందుకంటే 75 ఏళ్ళ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకుని వెళ్తున్నా అంటే ఇప్పట్లో అసలు 55, 60 అంటేనే మోకాళ్ళ నొప్పులని అట్లని ఇట్లని ఉంటారు కదా, డయాబెటీస్ అని ఉంటారు. అతని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? ఇప్పుడు వేరే ఒక 30 ఇయర్స్ పర్సన్ 40 ఇయర్స్ పర్సన్ వచ్చారు సార్, అతను చెప్పేదానికి ఇతను చెప్పేదానికి బ్యారేజ్ వేసుకుంటే ఏమనిపించింది? ఇతను ఇంకా అంటే కాన్ఫిడెంట్ ఉంటాడు. ఇతను చాలా మంచిగా ఉంటారు. చాలా అంటే మంచి మాటలు కూడా మాట్లాడతారు. ఒక పేషెంట్ 74 ఇయర్స్ ఉండే, అంటే కొంచెం నాకు పేషెంట్స్ ఉండే కొంచెం వెయిటింగ్ ఎక్కువైపోయింది. ఆయన వచ్చారు, సీఈస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి నా దగ్గర కూర్చొని నాకు ఇలా ఉంది, లేదు ఫస్ట్ వచ్చాగానే సార్ ఎలా ఉన్నారు అది ఉన్నారు, మంచి పనిష్మెంట్ ఇచ్చారు సార్ నాకు. 2 అవర్స్ నాకు వెయిటింగ్ ఇచ్చారని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది. మళ్ళీ మాట్లాడి నేను చెప్పిన సారీ సార్ ఇట్లా ఉండే అది పర్లేదు సార్ ఓకే ఓకే అని మాట్లాడారు. మెడిసిన్ తీసుకెళ్లారు, మంచిగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన తీసుకెళ్లారు. నేను చెప్పిన సార్ మీరు తీసుకెళ్తున్నారు, మీకు గుండె సమస్య కూడా ఉంది, మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది, టాబ్లెట్స్ వాడుతున్నారు, అంతా ఉంది. మీ ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత ఇదేం వాడుతున్నారు, అది ఇది ఎక్కువ అవుతుంది అని చెప్తారు. మరి మీకు ఒకవేళ హోల్డ్ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకోండి సార్, లేకపోతే ఏం లేదు నాకు తెలుసు ఇచ్చేయండి, ఎవరు ఏం చెప్పారు సార్, అలాంటి ఏం విషయాలు ఉండవు. నిజంగా యునాని అనేది చాలా వరకు అప్పట్లో పెద్ద పెద్ద సేట్లు, సెలబ్రిటీలు, రాజులు, మహారాజులు ఈ వాడేవాళ్ళే కదా. రాజులు, మహారాజులు, జాగీర్దారులు వీళ్ళే వాడేవాళ్ళు. ఎందుకంటే అవి పిరంగా ఉంటాయి, అవి కాస్ట్లీ ఉంటాయి టు బి ఫ్రాంక్. ఓకే. కానీ ఒకటే వన్ టైం ట్రీట్మెంట్. చూడండి సింపుల్, మీరు రోజు 10 రూపాయలు ఖర్చు చేసి ఒక 2 ఇయర్స్ వరకు మీరు అంటే 200 రూపీస్ ఖర్చు చేసేస్తున్నారు. ఇక్కడ 3 మంత్స్లో 200 ఖర్చు చేసి 150 ఖర్చు చేసేస్తే అయిపోయింది కదా, మీకు ప్రాబ్లమే లేదు కదా. ఆ డ్యూరేషన్లో రోజు ఖర్చు చేస్తూనే ఉంటారు. అటు పోయి కొంచెం తింటారు, ఆన్లైన్ తెప్పిస్తారు, మళ్ళీ టాబ్లెట్లు కొంటారు, ఉన్నది పాడు చేసుకుంటారు. ఒకరిని నమ్మి మనం ఆ మందులు వాడాము అంటే ఆ సిస్టమ్కి కట్టుబడి ఉన్నామంటే వాడి కంప్లీట్ క్యూర్ చేసుకోవాలంటారు నేను. ఎక్కడైతే మీకు మంచిగా దొరుకుతుందో అక్కడ కొంచెం ఖర్చు చేయాల్సి వస్తుంది. 76 ఇయర్స్ పర్సన్కి ఎన్ని నెలలు వాడారు? సక్సెస్ఫుల్లీ ఆయన వాడారు, మోర్ ఆర్ లెస్ అంటే 6 months 8 months అలా వాడారు. ఓకే ఓకే. మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సూపర్ సూపర్. లేకపోతే వాళ్ళకి కూడా పని చేస్తాం. ఇప్పుడు 38, 40 వాళ్ళు కూడా 40, 45 వాళ్ళు కూడా వచ్చి చెప్తారు అప్పుడప్పుడు, చేసి 3 months అయింది సార్, 1.5 year అయిపోయింది చేయలేదు. కొంతమందికి డైవర్స్ అయిపోతుంది, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వరు, కొంతమందికి పెళ్ళైన తర్వాత దూరం ఉంటారు, అంటే ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. చాలా వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి నా దగ్గర. కానీ మీరు చెప్పినట్లు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే మంచిగా వస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది, వాళ్ళకి డెఫినెట్లీ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. ఓకే సార్. చాలా వరకు కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత మామూలుగా అమ్మాయిలలో మెనోపాజ్ వచ్చేసేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అసలు ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళలో సెక్షువల్ కోరికలు పెరుగుతాయా తగ్గుతాయా, అసలు ఏ విధంగా ఉంటుంది సార్ అమ్మాయిలలో? యూజువల్లీ 40 yearsలో నేను చూసినట్లుంటే వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది, కలవాలని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెనోపాజ్ తర్వాతనా? మెనోపాజ్ కంటే కొంచెం ముందు 40 yearsలో యూజువల్లీ మెనోపాజ్ రీచ్ అవ్వరు, ఇంకొక 1-2 yearsలో అలా మెల్లిమెల్లిగా అవుతారు. అయితే ఆ సమయంలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, కలవాలనే ఆసక్తి ఉంటుంది వాళ్ళకు, అంటే ఒక లిబిడో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ అలా ఉంటుంది. అంటే అది దేవుడు ఎలా చేశారంటే అది ఇప్పుడు అది పోయిందంటే మళ్ళీ రాదు కదా. సో అది బాడీకి కూడా తెలిసిపోతుంది. తర్వాత మళ్ళీ అది రాదు, యూత్ మళ్ళీ రాదు. 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఎలా ఉంటుండే ఇప్పుడు రాదు, ఎంత చేసినా రాదు. సో ఈ సెక్స్లో ఆర్గాజమ్స్ అవన్నీ మళ్ళీ రాబోయే రోజుల్లో రావు.
బాడీకి సంకేతాలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎక్కువగా థర్స్ట్ అయిపోతుంది కావాలని. ఓకే. సో 40 ఇయర్స్ వాళ్ళు 45 ఇయర్స్లో ఎక్కువగా ఉంటుంది ఓకే. ఓకే. వాళ్ళకు. అయితే ఆ సమయంలో అబ్బాయి ఫిట్ ఉండాలి. ఆ టైంలో ఇంకా స్టామినా తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా! మరి అబ్బాయికి. అట్లాంటి వాళ్ళకి ఏంటి? అబ్బాయికి అమ్మాయికా అబ్బాయికి. అబ్బాయికి ఆ అయితే టైంలో స్టామినా అబ్బాయికి తగ్గుతుంది ఆ అంటుంటారు. టైంలో ఏమవుతుందంటే కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అతను ఇక యూత్ అగైన్. ఎందుకు సార్ 40 తర్వాతనే మగవాళ్ళలో ఈ సామర్థ్యం తగ్గుతా ఉంది? అంటే వాళ్ళకేమో పీక్ అవుతుంది, వీళ్ళకేమో తగ్గుతా ఉంది. తగ్గుతుంది సార్. ఇది 28 వరకు పీక్ పైన ఉంటాయి వీళ్ళకి హార్మోన్స్ ఓకే. అబ్బాయిలకు. తర్వాత నిదానంగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంటాయి. 50 వరకు జీరో అవుతాయి. 40-45లో కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే మంచిగానే తక్కువ అయిపోతాయి. ఓహ్! మరి ఎరెక్షన్స్ రాకుండా అవన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో బండి పాతగా అయిపోతుంది అనుకోండి. సో అప్పుడు రిపేర్ చేయించుకోవాలి మంచిగా. ఓకే. రిపేర్ అది అయిందా? అలాగే వదిలేస్తే ప్రాబ్లం. రిపేర్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. ఓకే. అంటే రిపేర్ అంటే ఈ బ్లూ పిల్సేనా లేదంటే నో, అగైన్ ఇక్కడ దేశీ యునాని తీసుకోవాలి. తీసుకుంటే ఫిట్నెస్ తీసుకురావచ్చు. ఓకే. ఓకే. ఏంటి యునాని అసలు స్పెషాలిటీ ఏంటి సార్ యునాని అంతగా? లైంగిక శక్తి కొరకు ది బెస్ట్ మెడిసిన్స్ అండి. ఎందుకంటే ఇవి యునాన్ అంటే గ్రీస్ నుంచి యుఏఈ, దుబాయ్ అటు నుంచి పోయింది అది. దాని తర్వాత ఇక్కడ రాజా మహారాజులు, షహింషాలు వాళ్ళు వస్తే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే. ఓకే. వచ్చి అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తుండే. అప్పుడు ఇక్కడ రాక చూసని ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నాయి ఇవన్నీ అని అట్లా ఇండియన్ మెడిసిన్ అయింది అది. ఓకే. ఓకే. అట్లా ఇండియన్ మెడిసిన్లో ఎందుకు వచ్చిందంటే ఇది కారణం. ఓకే. ఇంకా కొన్ని ఉన్నాయి ఫార్ములాస్ అటు నుంచి తెప్పిస్తారు. సో ఇంటర్నేషనల్ మెడిసిన్ అయింది అది. ఓకే. ఓకే. అది డిఫరెన్స్ అన్నమాట. యెస్. యెస్. 40 తర్వాత లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి సార్? అది అమ్మాయిదవ్వచ్చు, అబ్బాయిదవ్వచ్చు. ఏం అంటే లేదండి, సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే అదే నార్మల్ లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్కే ఎట్లా ఉండాలి? వచ్చేస్తుంది. అదే లైఫ్ స్టైల్కి వచ్చేస్తుంది. వాళ్ళు నిద్ర మంచిగా, డైట్ మంచిగా, అదే మనం ఎప్పుడు చెప్తుంటాను నేను. యెస్. యెస్. ఎప్పుడు చెప్తుంటారంటే వాళ్ళు మన ప్రేక్షకుల మైండ్లో అది ఫిక్స్ అవ్వాలి వాళ్ళు. అట్లా ఉట్టిగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్లో పడద్దు, యాంగ్జైటీ డిప్రెషన్ రావద్దు, ఇద్దరు రిలేషన్ మంచిగా పెట్టుకోవాలి. యెస్. ఇద్దరు మంచిగా కమ్యూనికేట్ చేస్తే మంచి దూరం వెళ్ళొచ్చు. ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, మధ్యలో దిగిపోతారు, బండ్లు పోతుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే కమ్యూనికేషన్ ఇద్దరు మంచిగా పెట్టండి. యెస్. మీకు ఏమి ఇష్టం, ఏది ఇష్టాలు చూసుకోండి. ఫైనాన్షియల్లీ మంచిగా ఉండండి. లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సెక్షువల్ లైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ రేట్స్ ఏమని చెప్పేసి ఒక అధ్యయనంలో, ఒక సర్వేలో తేలింది సార్. ఎందుకు అసలు సెక్షువల్ లైఫ్ దూరంగా ఉంటే హార్ట్ అటాక్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ లేదు కదా. ఎవరైతే వీక్లీ ట్వైస్ యునాని ఇది ఒక్కటి చేస్తేనే బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందా? అవును, ఇది ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. ఇది లేని వాళ్ళకు యాక్టివ్నెస్ రాదు. ఇది లేని వాళ్ళకు అంటే ఇమ్యూనిటీ పెరగదు, ఏవేవో రోగాలు వస్తాయి. అది ఉన్నాయి నేచురల్. అది రీసెర్చ్ చేసి చెప్పారు. మీరు ఎంత పోయి జిమ్లో అది చేసినా కానీ మీకు అంటే రాదు. ఓకే. ఆ ఎనర్జీ రాదు, అంటే ఆ రోగాలు రావు నాకు అనే కాన్ఫిడెన్స్ రాదు. ఓకే. మీ బాడీకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అధిక బరువు, వెయిట్ ఎక్కువడం, అది ఇది అవుతుంది. ఓకే. ఇక్కడంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు కొత్తగా మీరు తింటారు, మళ్ళీ అది జీర్ణం అయిపోతూ ఉంటుంది. సెక్స్ చాలా మంచి ఎక్సర్సైజ్ అంటారు, నేచురల్. దానికి ఇది చేసిన తర్వాత అవుట్పుట్ ఏదో దొరుకుతుందో మీకు, అది దొరకదు. ఇక్కడ కూడా మీకు ఎనర్జీ లాస్ అయిపోతుంది ఎట్లయినా డెఫినెట్లీ. కానీ మీకు దాంట్లో బాడీలో మళ్ళీ తన వేరే అంటే విటమిన్స్ కానివ్వండి, బాడీలో రక్త ప్రసరణ మంచిగా అవ్వడం, అదంతా స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. మెన్ స్టామినా పెరగాలి అంటే సెక్షువల్ లైఫ్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ స్టామినా పెరగాలంటే ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయండి? ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ కానివ్వండి, ఇది మీకు అవైలబిలిటీ పైన ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్లీ ఒకవేళ మంచి డబ్బులు ఉన్నట్టు జిమ్ వెళ్తారు, అక్కడ ఇంకా మంచిగా ఉన్న వాళ్ళు ట్రైనర్ పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది. సింపుల్. నేను అందరికీ ఏం చెప్తానంటే ఎక్సర్సైజ్లో వస్తే కూర్చోవడం ఒకటే జగల, మీరు రిటెన్షన్ కెపాసిటీ పెంచుకోండి. స్పెషల్లీ లైంగిక శక్తిని పెంచడానికి, టైమింగ్ పెంచడానికి. ఓకే. ఏమవుతుంది అంటే లోవర్ ఎక్సర్సైజ్ చేయాలి. కింది భాగంలో ఏవైతే ఉంటో నడుము కింద, అక్కడ బలం రావాలి. ఓకే. దానికి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా రావాలి, అక్కడ బలం మంచిగా రావాలి ఆ మెజల్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ పాస్ చేస్తున్నారు, ఓకే, అలా అంటే మూత్రం ఎప్పుడైతే చేస్తారో ఆపేయాలి. అంటే మూత్రం చేయని అవసరం లేదు, కానీ మీరు ఇమాజిన్ దట్ ఇప్పుడు మూత్రం చేస్తున్నారు, ఆపేయాలి. ఓకే. అట్లా మూత్రం చేసేటప్పుడు ఒక 4-5 సార్లు ఎలా ఆపుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆపాలి, చేయాలి, ఆపాలి. అలా చేస్తే అక్కడ అంగంలో కొంచెం రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మల విసర్జన చేస్తారు, అంటే మోషన్స్కి వెళ్తారు కదా, అక్కడ కూడా
మజిల్స్ని గట్టిగా పట్టుకోవాలి, వదలాలి. అశ్విని ముద్ర అట్లా ముద్రాస్లో చెప్పాలంటే అట్లా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 అని వదిలేయాలి. ది బెస్ట్ ఇది. అట్లా అది చేయకుండా ఇంకోటి స్క్వాట్స్, కూర్చోవడం చేయడం అని దన్మని పోయి అది నీ పెయిన్ అది మోకాళ్ళ నొప్పులు చేసుకోవద్దు. మెల్లిగా కొంచెం చూసి మీకు ఎంత ఉంటుందో స్టార్ట్ చేసేట వాళ్ళు అంటే ఒక 3 ఒక 4 సెట్లు చేయాలి. మళ్ళీ అందులో పెంచాలి, 5 చేయాలి, 10 చేయాలి. అట్లా 10 చేసి ఒక 3 సెట్లు 4 సెట్లు 5 సెట్లు అలా చేస్తే సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగా. సో ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇది ఇండివిజువల్ మీద డిపెండ్ ఉంటుంది, మీ ఫైనాన్షియల్ కండిషన్ మీద డిపెండ్ ఉంటుంది. అలాగే డైట్ ఏం తినాలంటే మీకు ఇప్పుడు నేను చెప్తా బాదాం తినండి, అది తినండి అంటే చాలా మంది దగ్గర ఏం లేవు, కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ మంచిగా లేదు. వాళ్ళు ఏంటంటే ఏది దొరుకుతుంది అంటే ఫ్రూట్స్, దానిమ్మ పండు, పుచ్చకాయ ఇలాంటివి తింటూ ఉండాలి. రోజు ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకుంటే మంచిది అంటారు. చాలా మంచిది అండి. డైట్ ప్లాన్ అని అడిగితే నేను చెప్తాను చాలా మందికి ఏంటంటే పొద్దున పూట ఏదైనా ఒకటి డిఫరెంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏదైనా ఒకటి పూరి కానివ్వండి, ఏదైనా ఒకటి. సెకండ్ వచ్చేసి మధ్యలో లంచ్ కంటే ముందు మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ 2 వాల్నట్స్, 2 పిస్తాలు, 2 బాదాములు జేబులో పెట్టుకొని తినొచ్చు ఎక్కడ పోయినా కానీ. అలాగే లంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు రైస్ తినండి. రాత్రిపూట మీరు చపాతి ఏదైనా తినండి. మధ్యలో మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్, దానిమ్మ పండు కానివ్వండి, అది ఏదైనా వాటర్ మిలన్ కానివ్వండి, ఈ సమయంలో పనస్ పండు వస్తుంది, జాక్ ఫ్రూట్ అవన్నీ ఉంటాయి, వాడచ్చు అట్లా. ఓకే, మామూలుగా నైట్ ఎంతలోపు కంప్లీట్ చేసుకోవాలి ఫుడ్ డిన్నర్? ఇంతకుముందు చూడండి ఎప్పుడైతే సన్సెట్ అవుతుండే కదా అప్పుడు ఖతం అయిపోతుండే, తినొద్దు అంటుండే. అసలు ఏది పోయినా పనికి రాంది వేస్ట్ అంటారు. ఇవాళ రేపు 10 9 10 ఏదో చేస్తున్నారు. మిడ్ నైట్ బిర్యానీ కూడా వచ్చాయి, మిడ్ నైట్ బిర్యానీ అది ఇది అని ఇవన్నీ ఇంకా 7 లోపు కంప్లీట్ చేసుకోవాలి. బెటర్ 7 లోపు కంప్లీట్ చేసుకోండి. మ్యాక్స్ 8 o'clock ఫినిష్ పడుకోండి. లేదంటే 8 ఫినిష్ చేసి 9కి పడుకోండి. అట్లా జీర్ణం అవ్వడానికి అట్లీస్ట్ 4 hours పడుతుంది. అందుకనే చెప్తుండే అలా. ఇది మొత్తానికి 40 ఏళ్ళ తర్వాత మెన్స్ సెక్షువల్ లైఫ్ అనేది చాలా వరకు కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మీరు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడే యునాని మెడిసిన్స్ వాడారు అని అంటే మాత్రం సెక్షువల్ లైఫ్లో మీరు 70 years పైన వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో మీరు సార్తో అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడచ్చు. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు. మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.